ఈసారి వానాకాలంలో కూడా ఎండలు గుయ్యమనిపించేటువంటి పరిస్థితి ఉంటుందంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా యూరప్‌లో ప్రస్తుతం నెలకొన్నటువంటి వాతావరణ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీనికి కారణం విపరీతమైనటువంటి వేడిమి పెరగడం. ఒక్క ఫ్రాన్స్ దేశంలోనే 1000 మంది చనిపోయినట్టుగా భావిస్తున్నారు. గత వారంలో నమోదైనటువంటి అదనపు మరణాల సంఖ్య 1000 వరకు ఉంటుందని ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ప్యారిస్ ప్రాంతంలో వైద్య సహాయం కోరుతూ వచ్చినటువంటి కాల్స్‌లో కూడా గణనీయమైనటువంటి పెరుగుదల కనిపించింది. దేశ చరిత్రలోనే బుధవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, అదే రోజు 1200 మరణాలు సంభవించాయని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అనౌన్స్ చేసింది. వడగాల్పులు మొదలవడానికి ముందు ఫ్రాన్స్‌లో రోజువారీ మరణాల సంఖ్య 900 నుంచి 1000 మధ్యలో ఉండేదని, కానీ బుధవారం 1200 మంది చనిపోయారని, తర్వాతి 2 రోజుల్లో 1400 మంది చనిపోయారని చెప్పని ఈ నివేదికలు పేర్కొన్నాయి. కేవలం 3 రోజుల్లో 1000 అదనపు మరణాలు సంభవించడం అనేది ఫ్రాన్స్‌ని భయపెడుతుంది. పైగా చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది 85% వయసు పైబడిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈసారి యూరప్‌లో ఎండలు వానాకాలం, మనకిక్కడ వానాకాలం, యూరప్‌లో ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతుందనేటువంటి ఆందోళన కల్పిస్తుంది. దానికి ఫ్రాన్స్ మొదటి లెక్కని ప్రపంచానికి తెలియజెప్పింది. రాబోయే రోజులు ఇంకా సివియర్‌గా ఉంటాయనేటువంటి భావన కలుగుతుంది.